ఎలా మిస్ అయింది? నీ దగ్గరే కదా వదిలేను. నన్ను నమ్మండి సార్, ఇన్నేళ్ళు మీతో పాటే ఉన్నాను కదా. ఏయ్, ఏయ్, ఏయ్! అరుణ ఎంక్వైరీ కేసులోనే ఉన్నాను సార్. తన ఫ్రెండ్ సూర్యాన్ని చంపాలనుకున్నారు సార్. అందుకే తనని ఉదయ్తో హాస్పిటల్కి పంపించాను సార్. ఇక అవన్నీ అవసరం లేదు అగ్ని. అరుణ కేసులో అక్యూజ్ని అరెస్ట్ చేశాం. ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది. అతనే అన్నీ చేశాడని కన్ఫర్మ్ కూడా అయింది. ఇక నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జరిగి ఉండదు సార్. నా ఊహ ప్రకారం ఈ కేసు వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కనిపెడతాను సార్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. అన్ని కేసుల్లాగా దీన్ని తీసుకోలేం. దిస్ కేస్ ఈస్ వెరీ సెన్సిటివ్. సపోజ్ వాడిని ఎవరైనా బయటికి తీసుకొస్తాయి, పోలీసులే లంచం తీసుకుని వాడిని బయటకు వదిలేశారంటారు. అందుకని ఒక అమాయకుని అక్యూజ్డ్ గా మార్చి కేసు క్లోజ్ చేస్తారు సార్. అగ్ని, మైండ్ యువర్ వర్డ్స్. వాడు నీకు మంచి వాళ్ళగా అనిపించవచ్చు, కానీ అకార్డింగ్ టు దిస్ కేస్ వాడొక కల్ప్రిట్. వల్ల గుద్ది చెప్తున్నాను సార్. అతను ఒక ఇన్నోసెంట్. అప్పటికి అతను ఏదైనా చేయాలనుకుంటే నన్ను దాటే చేయాల్సి ఉంటుంది. ఏంటి సవాల్ అగ్ని? డిపార్ట్మెంట్ అనేది మహాసముద్రం. అందులో నువ్వు ఒక నీటి చుక్క మాత్రమే. అర్థం చేసుకో. హైర్ అఫీషియల్ మాట వినకుండా ఎదురు వెళ్ళి సొంతంగా నువ్వే పని చేయలేవు అగ్ని. పెద్దగా ఓడబీకేది ఏం ఉండదు. అగ్ని, నువ్వేం మాట్లాడాలనుకున్నా నేరుగా వచ్చి మాట్లాడు. సార్ సార్ ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదక్క. అగ్నిదేవ్ పూర్తిగా నా కంట్రోల్లోనే ఉన్నాడు. ఏంటి? లేదక్క, అతను పూర్తిగా మన కంట్రోల్లోనే ఉన్నాడు. అతను ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయేది. మన దురదృష్టం అడ్డొచ్చి అంత పాడు చేశాడక్క. కానీ వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇలా చూడు చార్లెస్, నా విషయంలో జరిగేవన్నీ నేను చూసుకుంటూనే వస్తున్నాను. తెలుసక్క. రాజకీయాల్లో కలల్లో వచ్చే శత్రువుని కూడా వెతికి పట్టుకొని చంపేస్తాను. లేకపోతే నేను అనుకోని టైంలో టార్చర్ పెట్టేస్తుంటారు. నేను చూసుకుంటాను. నువ్వు బానే చెప్తున్నావు. రేపు వాడు నన్నేదైనా టార్చర్ పెట్టాడనుకో, నువ్వు కూడా వాడితో కలిసి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఏంటక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా? మీ వెనుకున్న నెట్వర్క్ని కనిపెట్టకుండా మీ వరకు ఎవరు రాలేరు కదక్క. ఇదంతా జరిగే పనేనా? కంగారు పడకండి అక్క, నేను చూసుకుంటాను. సరే సరే, గమనిస్తూనే ఉంటానుగా. హే, నిన్న రాజా గురించిన మీమ్స్ అని వేమన్నానే, ఏం చేసావు? The memes have been uploaded in all social media and online platforms. ఏంటది? డబ్బాలు గులకరాలేసి ఆడించినట్టు డబ్బా ఏదేదో మాట్లాడుతున్నావు. తెలుగులో మాట్లాడడం రాదా? తెలుగులోనే మాట్లాడు. మీమ్స్ అన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 40,000 అకౌంట్స్కి షేర్ చేశాను. రేపు పొద్దున కల్లా 1 lakh రీచ్ అయిపోతుంది. సరే, లేవరా. ఎవర్రా నిన్ను పంపించింది?
కమిషనర్ సార్, అగ్నిదేవ్ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు, అంతా క్లియర్ చేశాను. ఓకే ఓకే. చెప్పరా గురు ఇక్కడంతా ఏదేదో జరిగిపోతుంది గురు. ఏం జరిగింది? సూర్యని హాస్పిటల్లో చంపేశారు గురు. ఏంట్రా అంటున్నావు? అలా ఎలా జరిగింది? నువ్వు కూడా ఇంత కేర్లెస్గా ఉన్నావేంట్రా? సూర్య ఈ కేసుకి ఎంత ముఖ్యమో తెలుసు కదా. నేను అలర్ట్గానే ఉన్నాను. పోరాని పోరం పోకు. తినించాలి కానీ ముందు ఐసీయూలో సీసీటీవీ ఫుటేజ్ కొంచెం ప్లే చేయి. ఇదిగో చూడండి సార్. యో ఏంటి బీసీఆర్లో వచ్చినట్టు అలా వస్తుంది? ఏదో వైరో గిర కథలు ఉంటుంది, మంచిగా వచ్చేలా చేయి. చేస్తాను సార్. ఇదేంటో ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది సార్. సార్ సంథింగ్ ఇస్ ఫిషీ. UV30 UHF and VHF జామర్స్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేశారు. టెక్నాలజీ డెవలప్మెంట్ పేరుతో మనుషులు కనిపెట్టే ప్రతి ఒక్కటి మనకే ప్రమాదకరంగా మారుతుంది. రే ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత కేర్లెస్గానే ఉండేది. కొన్ని వేల మంది వస్తూ వెళ్తూ ఉంటారు, నేనేం చేస్తాను సార్? లేదు సార్, నేను చూశాను. వచ్చింది అమ్మాయి కాదు, అబ్బాయి. అంటే పోలీస్ కస్టడీలో ఉన్న ఆ కుర్రాడా? నువ్వు చెప్పేదాకా ఆపడాయా సార్? సార్ ఎంత కొట్టినా కానీ నిజం చెప్పట్లేదు సార్. ఎన్నేళ్ళకు సర్వీస్లో ఉన్నారు? మీకు ఇన్నోసెంట్ ఎవరో అక్యూజ్డ్ ఎవరో కూడా తెలీదా? సార్ మన దగ్గర ఎవిడెన్స్. మీ ఎవిడెన్స్ తీసి మడిచిపెట్టుకోండి. ఏంటయ్యా ఇది? సార్ బీలో నేను గోల్డ్ మెడలిస్ట్ సార్. కావాలంటే కాలేజీలో అడిగి చూడండి సార్. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. నేను పోయి ఆ అమ్మాయిని నేను చూస్తుండగానే ఒక చిన్న కుర్రోడు కత్తితో ఆమెను పొడిచి పారిపోయాడు సార్. అది కూడా నేను ఆపలేకపోయా సార్. నేను పోయి ఆ అమ్మాయిని సార్ మా నాన్నని చూడాలనుంది సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ పొట్టు పెట్టుకోలేదా? సార్ అది పెట్టుకున్నాను సార్. మీ కాకి చొక్క బలాన్ని తీసుకెళ్ళి ఎవరైనా రాజకీయ నాయకుల మీద చూపించండి. ఇలాంటి అమాయకుల మీద కాదు. అర్థమైందా?